నాకు యాక్చువల్లీ ఇది సక్సెస్ మీట్ లాగే అనిపిస్తుంది ఈరోజు. సో ఎస్, ఐ థింక్ శ్రీరామ్ వెంకట్ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూర్యచంద్రరావు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యా, డాటర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను జీ5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా అంటే నాకు సక్సెస్ మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు, కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకున్న ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఇది సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను, కానీ బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావే కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటివరకు ఫ్రెండ్గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కాబట్టి నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజాని నేను మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్, కానీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది చూసిన తర్వాత రాజాకి నేను ఒకటి చెప్తాను, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫామ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తున్న ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. సో ఓకే, భాను, షీజ్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మీ అందరం కలిసి వర్క్ చేసినప్పుడు చేసినా చేయకపోయినా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ టచ్లో ఉంటాం. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా లేదా ఏదైనా చిన్న సజెషన్ కావాల్సి వచ్చినా విల్ కీప్ ఇన్ టచ్ ఇన్ ఫోన్స్. సో థ్యాంక్ యూ భాను, చాలా బాగుంది నీ క్యారెక్టర్. నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి నా ప్రొడక్షన్లో ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా నేను భానుకి రాజాకి ఒక నా ప్రోడక్ట్లో వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తే డెఫినెట్గా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బా చాలు ఈ జీవితానికి అన్నట్టు. అలాగా ఇది ప్రతి పేరెంట్స్కి చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఫాదర్స్కి చాలా కనెక్ట్ అవుతాడు. అంటే ఆడపిల్ల కోసం వాళ్ళు ఎంత థింక్ చేస్తారు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఎంత ప్రీషియస్గా వాళ్ళని చూసుకోవాలని ఫీల్ అవుతారని కంటెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్గా మీరు ఈ కథని రాశారు. అలాగే డివిపి మహేష్, మా అందరి జర్నీ రెక్కి నుంచి స్టార్ట్. పాపం తను ఎంత బిజీగా ఉంటాడంటే సినిమా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అంటే అది వదిలేసి వచ్చేస్తాడు మహేష్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇంకెవరైనా మర్చిపోండి క్షమించండి. బావా థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది, అది వన్ వర్డ్లో చెప్పలేను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యాట్రిక్ అండి, హ్యాట్రిక్ సక్సెస్ విత్ తెలుగు